ధనుస్సు రాశి వారికి సప్తమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో కేతువు, ద్వితీయ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శనేశ్వరుడు. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ఎంతో కాలంగా వేరే వాళ్ళ దగ్గర ఉండిపోయిన ధనాన్ని తిరిగి దక్కించుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ డ్యూరేషన్ లో ప్రయత్నం చేయండి. అంటే ప్రతిరోజు వెళుతున్నావు, ప్రతి నెల వెళుతున్నావు, మాకేం పనులు కావడం లేదు అని చింతిస్తున్నవారు ప్రత్యేకంగా ఈ గ్రహస్థితిని మనకు అనుకూలంగా మార్చుకునే విధంగా మంచి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కార్తవీర్యార్జుని యొక్క స్తోత్రాన్ని పఠించి, ఒకవేళ ఎక్కువ స్థాయిలో ధనం బయట ఉండిపోయింది, 41 రోజులు దీక్ష తీసుకొని చేయండి. లేదు ఎన్నో ప్రయత్నాలు చేశాము అయినా పని కాలేదని అనుకుంటే ఈ మహాశివరాత్రికి మహాపాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఈ గ్రహస్థితి వలన అనుకూలమైన మార్పులు ఏర్పడి మీకు రావాల్సినటువంటి ధనము, ఎక్కడో చిక్కుకుపోయి ఉన్న ధనం ప్రత్యేకంగా దక్కించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ లో ఉన్నవారు కావచ్చు, మెడికల్ విభాగాలలో ఉన్నవారు కావచ్చు, ఏజెన్సీస్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నవారికి కావచ్చు, కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టే చిన్న చిన్న పెట్టుబడుల వలన ప్రయోజనాలను, ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఆరోగ్య విషయాలలో ముమ్మాటికి జాగ్రత్తలు అవసరం. ఇది ద్వితీయ స్థానము, వాక్ స్థానము, కుటుంబ స్థానము, ఆహార స్థానము. మళ్ళీ తృతీయంలో రాహువు, చతుర్థంలో శనేశ్వరుడు. ఎక్కువగా నాసిరకపు వస్తువులు, వంటకాలు, డూప్లికేట్ వంటకాలు, ఈ యొక్క ఆహార పదార్థాలు తినటం వలన అనారోగ్యాల బారిన పడే అవకాశం ముమ్మాటికి ఎక్కువగా ఉంది. కాస్తంత జాగ్రత్తలు అవసరం. ఎక్కడ ఏం చేస్తున్నాము, ఎలా తింటున్నాము, ఎలా నిద్రపోతున్నాము అన్నది కీలకమైనటువంటి మలుపులకి దారి తీసే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. నీటికి సంబంధించినటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అంటే టైఫాయిడ్ కావచ్చు, ఇతర ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యాలు వాటిల్లే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యవహారాల రీత్యా, వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలు మూడొంతులు కలిసొస్తాయి. స్త్రీల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. క్రితం ఉన్న సమస్యల్లో నుంచి బయటపడగలుగుతారు. ప్రత్యేకంగా ఈ వారం ఏదైనా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకునేవారు ఆగి ఆలోచించి వ్యవహరించండి. గ్రహస్థితి బాగుంది, కానీ శుక్రుడు ఇంకా హస్తంగత్వ దోషంలోనే ఉన్నారు. మౌఢ్యమి ఉన్నది కాబట్టి ఆయనకి బలం లేదు. చేసే ప్రయత్నాలు బాగున్నప్పటికీ అనుకూలమైనటువంటి వాతావరణం కావచ్చు, మైత్రి కావచ్చు, అంతగా ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు ఆహా ఓహో నీకు అండగా ఉంటావు, నువ్వు వచ్చేసాయని చెప్పిన వాళ్ళు రేపొద్దున మీకు కనిపించకపోవచ్చు. అసలుగా ప్రారంభించినప్పుడు వాళ్ళు మీకు కనిపించకపోవచ్చు. ఇది దృష్టిలో ఉంచుకొని ప్రయత్నాలు చేయండి. తాత్కాలిక వ్యాపారాలు బాగుంటాయి. చిన్న పొన్న వ్యాపారాలు బాగుంటాయి. చిన్న చిన్న పెట్టుబడులతో కొంతమందిని కూటమిగా చేసుకొని చేసే ప్రయత్నాలు, ప్రారంభించే వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన పురోగతిని సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో ఉన్న చికాకులు క్రమేణా తొలగిపోతాయి. కొత్తవి రావడానికి కాస్తంత వ్యవధి ఉంది. ఈ మధ్య కాలంలో మీరు కాస్తంత నిశ్చింతగా ఉండగలుగుతారు. కాస్తంత ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఆలోచనరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. కుటుంబంలో కొంతమంది వివాహం గురించి కావచ్చు, ఇతర శుభకార్యాల గురించి కావచ్చు, అనేక రకాలైనటువంటి పరిచయాలు, వ్యవహారాల గురించి తెలుసుకునే విధంగా మంచి పరిణామాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కష్టసుఖాలను పంచుకోగలుగుతారు. మాట అదుపు తప్పి మాత్రం మాట్లాడద్దు. మనవాళ్లే కదా, మనకి ఇప్పుడు ఏదో వెసులుబాటు ఇచ్చారు కదా అని మాత్రము గతం తవ్వి మాత్రం మాట్లాడద్దు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా గతం కాస్తంత తవ్వుకోవడము, నెమరు వేసుకొని బాధపడము, సంతోషించడము కాస్తంత ఉండే అవకాశం ఉంది. కానీ ఇది ఎవరి దగ్గర ఎక్కడ మాట్లాడుతున్నావు అన్నది గ్రహించుకొని ఆ విధంగా మాత్రమే మాట్లాడండి. ఉన్నటువంటి గ్రహస్థితి వలన మంచి జరిగే అవకాశం ఉంది. దాన్ని రెట్టింపు చేసుకునే ప్రయత్నం చేయండి, కలిసి వస్తుంది.
ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు సూర్యగ్రహ ఆరాధన, సూర్యుడి యొక్క అష్టోత్తరాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు ఏదైనా నదీ తీర ప్రాంతాలలో ఉన్నవారు చక్కగా పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకాది దాన ధర్మాది కార్యక్రమాలను నిర్వహించండి. ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో చేసే పూజలు దానాలకు మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆవు నెయ్యి, ఆవు పాలను ఎవరికైనా స్వయం పాకంగా ఇచ్చి మీరు ఆశీర్వచనం తీసుకోండి. రాబోయే మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి. ఉద్యోగరీత్యా చికాకులు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు జరగటం లేదు. ఎప్పుడు పని అయిపోతుంది అనుకోవడము, కానీ పని కాక సతమతం అవుతున్నాం అనుకున్న వారు బుధగ్రహాన్ దగ్గర ఆకుపచ్చ ఒత్తులతో 3 వారాలు దీపారాధన చెయ్యండి. ఈ చికాకులు తొలగిపోతాయి.